మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి అంతర్జాల సదస్సుకి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అభ్యుదయ సాహిత్యోపన్యాసాలు సిరీస్లో భాగంగా తెలుగులో సాహిత్య చరిత్రలు అనేటువంటి అంశం పైన ఈరోజు 18వ ప్రసంగాన్ని మనం వినబోతూ ఉన్నాం. మొత్తం సిరీస్లో భాగంగా చూసుకున్నట్లయితే ఇది 184వ ప్రసంగం. ఈరోజు ప్రముఖ దళిత కవి, రచయిత, చరిత్రకారుడు డాక్టర్ కత్తి పద్మారావు గారి తెలుగు సాహిత్య చరిత్ర గురించి డాక్టర్ కోయి కోటేశ్వరరావు గారు ప్రసంగించబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా అరసం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మిత్రుడు గారిని కోరుతూ ఉన్నాను. ఓకే, నమస్తే సార్. ఈరోజు కత్తి పద్మారావు గారి తెలుగు సాహిత్య చరిత్ర మీద ప్రసంగించడానికి వచ్చినటువంటి మిత్రుడు కోయి కోటేశ్వర గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఈరోజు మన ఈ ప్రసంగ పరంపరలో ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, కత్తి పద్మారావు గారు మాకు గురువు, నాకు కోటేశ్వరకి కూడా. పొన్నూరు సంస్కృత కళాశాలలో మేము చదువుకున్నాం. అప్పుడు మాకు పాఠాలు చెప్పిన గురువు గారు నాకు, కోటేశ్వరరావు కూడా. కోటేశ్వరరావు 1967 జూన్ 19వ తారీఖున ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలంలో ఎన్నికపాడు అనేటువంటి గ్రామంలో పుట్టాడు. తల్లిదండ్రులు సుబ్బమ్మ, కోటయ్య గారు. ఆనంద్ గారు, ఎవరో మిగతా వాళ్ళందరినీ మ్యూట్ చేసుకోమని చెప్పండి. మాట్లాడే వాళ్ళు మీరు అన్మ్యూట్ లో ఉండాలి. ఆ తర్వాత ఆయన ప్రాథమిక విద్య అక్కడ జరిగిన తర్వాత పొన్నూరు సంస్కృత కళాశాలలో 5 ఏళ్ళు ఆయన విద్యాభ్యాసం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆయన ఉన్నత విద్యని కొనసాగించాడు. అంటే కోటేశ్వరరావు మేము చదువుకున్న రోజులప్పటి నుంచి కూడా మాకు మొదట బాగా సాహిత్యం పట్ల కానీ, సామాజికమైనటువంటి చైతన్యం గురించి కానీ, మాలో ఆ రగులు కొల్పినటువంటి వ్యక్తి మా ఉపాధ్యాయుల్లో కత్తి పద్మారావు గారు. దాదాపు కోటేశ్వరరావు గారు, నేను కూడా ఎక్కువగా మాస్టర్ ఇంట్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద గ్రంథాలయం ఉండేది. దాదాపు రాత్రి 1 గంట 2 గంటల వరకు ఆయనతో మాట్లాడుతూ ఉండడం. రాత్రి 1 గంట ఆ టైంలో పొన్నూరు ఐలాండ్ సెంటర్కి వెళ్ళి అక్కడ టీ తాగడానికి వెళ్ళడం. ఆ నడుస్తూ ఎన్నో విషయాలు. అప్పుడు మేము చిన్నవాళ్ళు అయినా. అంటే ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల్ని ఆ రకంగా చేరదీయడం, వాళ్ళతో సంభాషించడం, వాళ్ళతో స్నేహం చేయడం అనేటువంటిది మా కళాశాల విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో అదొక మరుపురానటువంటి ఒక ఘట్టం మాకు. ఈరోజు మేము అలాగా సాహిత్య రంగంలో ఇలా నిలబడడానికి, లేదా ఒక అభ్యుదయమైనటువంటి దృక్పథంతో రచనలు చేయడానికి కానీ, ప్రసంగించడానికి కారణం మా మాస్టర్ కత్తి పద్మారావు గారు. ఆయన దగ్గర మేము చదువుకున్న సమయంలో చాలా మంది మా ఉపాధ్యాయులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా, ఇలాగా మాకు ఒక దిశానిర్దేశం చేసి, చెప్పకుండానే చెప్పి ఒక రకంగా నేర్పింది మాస్టర్ కత్తి పద్మారావు గారు. అయితే ఆ రంగంలో
సాహిత్య రంగంలో నాకు తెలిసి ఆ తర్వాత నేను కోటేశ్వరం మా ఇద్దరమే ఇలాగా సాహిత్య రంగంలో నిలదొక్కుకోగలిగాం. అయితే కోటేశ్వరం ఇంకా అప్పటికి తెలుగు సాహిత్యంలో దళితోద్యమం చాలా ఉధృతంగా ఉన్నటువంటి సమయంలోనే తను విపరీతంగా రాయడం, విపరీతంగా చదవడం, అనేక చోట్ల ప్రసంగాలు ఇవ్వడం అనేటువంటిది చేస్తూ వచ్చాడు ఆయన. మేము చదువుకున్న కాలంలోనే ఆయన పద్యాలు అవి చాలా ఎక్కువగా రాస్తుండేవాడు. మా దీక్షితులు మేస్టారు ఉండేవారు, ఆయన కీర్తిశేషులు దీవి దీక్షితులు గారని. ఆయనతో కూడా చాలా ఎక్కువగా గడిపేవాడు కోటేశ్వరం. అప్పటి నుంచే కోటేశ్వరరావు ఆ కవిత్వం పట్ల చాలా ప్రగాఢమైనటువంటి అభినవేశం కలిగి ఉండేవాడు. ఆ తర్వాత తెలుగు సాహిత్య రంగంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే వచ్చాయో వాటి అన్నింటి పట్ల కూడా తను మమేకమయ్యాడు. అందులో భాగంగానే ఆయన రాసినటువంటి కొన్ని రచనలు, అంటే ఇప్పుడు ఆయన వచ్చినటువంటి రచనల కంటే, సంపాదకత్వం వహించిన రచనల కంటే దాదాపు ఆయన రాసినటువంటి వ్యాసాలు గనక చూస్తే ఒక 3-4 సంపుటాలుగా రావాల్సినటువంటి వ్యాసాలు ఉన్నాయి. ముఖ్యంగా విస్మృతికి లోనైనటువంటి దళిత కవులు, వాళ్ళ మీద చాలా నూతక అబ్రహాం గురించి కానీ, లేదా మల్లవరపు జాన్ గారి కవి, ఇలాంటి ప్రసిద్ధులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయట ప్రపంచానికి తెలియజేయడంలో చాలా అనేకమైనటువంటి వ్యాసాలు రాశాడు ఆయన. తర్వాత వాటర్ అనే శతకం అనేటువంటి ఒక పుస్తకం, ఈనాటి కాలజ్ఞానం అనేటువంటి ఒక పుస్తకం, విశ్వనరుడు జాషు అనేటువంటి పుస్తకం ఇంతవరకు వచ్చాయి. తన సంపాదకత్వంలో దాదాపు ఇంతవరకు 7 పుస్తకాలు వచ్చాయి. అందులో తెలంగాణ ప్రత్యేక ఉద్యమంలో భాగంగా సంఘీభావంగా కావడి కుండలు అనేటువంటి పుస్తకంకి ఆయన ప్రధాన సంపాదకుడిగా ఉన్నాడు. ఆ సంపాదక ఉన్న సమయంలోనే కత్తి కళ్యాణం, నేను కూడా సహ సంపాదకులుగా ఉన్నాం. ఆ తర్వాత కృష్ణద్విజ, మద్దూరు నగేష్ బాబు గారి కవిత్వం, సమగ్ర కవిత్వానికి కాజాతో కలిసి, తర్వాత పర్యావరణ చైతన్యం అనేటువంటి తెలుగు సాహిత్యంలో పర్యావరణ చైతన్యం అనేటువంటి పుస్తకానికి నీరజ్ గారితో కలిసి ఆయన సంపాదకత్వం వహించాడు. అది రేపు 27వ తారీఖున రాబోతున్నటువంటి తన వచ్చిన కవిత్వం నాగస్వరం అనేటువంటి పుస్తకం కూడా రాబోతుంది. ఇలాగ దాదాపు చాలా ఆయన వయసుకి ఆయన సమకాలికులతో కనుక పోల్చుకుంటే ఇంచుమించు మాకు ఆయనకి దాదాపు 1 ఏడాది తేడా తప్పించి ఎక్కువ వయసు ఇది లేదు. కానీ ఆ వయసుకి ఆయన చాలా పరిణితి చెందినటువంటి ఒక నిరంతర అధ్యయనం, ఒకటి అధ్యయనం చేయడం, 2 విపరీతంగా రాస్తూ ఉండడం, 3 అనేక చోట్ల ప్రసంగిస్తూ ఉండడం, ఎలాగో కళాశాలలో ఆయన అధ్యాపకుడు కాబట్టి ఆ వృత్తి ఎలాగో ఉండనే ఉంది. ఇలాగా 4 విధాలుగా నిరంతరం ఖాళీ లేకుండా ఆయన సాహిత్య కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ఒక రకంగా చెప్పాలంటే మిత్రుడు కోయి కోటేశ్వరరావుకి నిత్య కృషి వలుడనే మాట ఆయనకి అక్షరాల వర్తిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. కోటేశ్వరరావు అని ఇప్పుడు మాస్టారు కత్తి పద్మారావు గారు రాసినటువంటి సాహిత్య చరిత్ర గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి సభాధ్యక్షులు సార్ వినిపిస్తుందా సార్? ఒక్క నిమిషం మిత్రమా. చలం గారు, సార్ కోటేశ్వరరావు గారు మాట్లాడే ముందుగా నేను ఒక 2 పాయింట్లు చెప్పనా? చెప్పండి సార్. ఒకటేమిటంటే మనకు చాలా ఆనందకరమైనటువంటి విషయము, 50 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంలో అనేక హోదాలలో సామాన్య సభ్యుడు మొదలుకొని రాష్ట్ర అధ్యక్షుడి దాకా 50 ఏళ్ళు కృషి చేసి భారతీయ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులైనటువంటి పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి ఈ సంవత్సరంలో ఒకవైపు అప్పాజోసుల విష్ణుభొట్ల కందాల ఫౌండేషన్ వారి పురస్కారం వచ్చింది.
మొన్ననే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటింపబడింది. దీపిక అనేటువంటి ఆయన వ్యాసం పుటానికి 2024 సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించారు. ఇది ఈ సందర్భంగా పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి మనం అరసం తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. రెండవది గత వారం 10 రోజులుగా మన భారత పార్లమెంటులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పాలకుల చేతనే జరిగిన అవమానం. అంబేద్కర్ గారు నిర్మాణం చేసిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చిన వాళ్లే ఆయన్ని అవమానిస్తూ మాట్లాడిన మాటలు, వాటికి స్పందనగా దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్న నిరసనలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ 22వ తేదీ నుంచి ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక ప్రారవే అనేటువంటి వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భావజాలం మీద దాదాపు 25 ప్రసంగాలు ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ప్రతి వారం ప్రారంభమైంది. అందులో కత్తి పద్మారావు గారే ముఖ్య అతిథిగా ప్రసంగిస్తున్నారు. మనం ఇక్కడ కత్తి పద్మారావు గారు, అంబేద్కర్ వారసులైనటువంటి కత్తి పద్మారావు గారి తెలుగు సాహిత్య చరిత్ర మనం ఈరోజు సమావేశం జరుపుకుంటున్నాం. అందులో కత్తి పద్మారావు గారి శిష్యులైనటువంటి చలంగారి అధ్యక్షులు కోయి కోటేశ్వరరావు గారు వక్తగా రావడం కాకతాళీయమైనా కానీ మంచి కలయికని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఇది నేను చెప్తాను 2 మాటల మిత్రమా. ఇప్పుడు కోటేశ్వరరావు గారు మాట్లాడవచ్చు. ఓకే సార్. అరసం అంతర్జాల సాహిత్య కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా ఆత్మీయ మిత్రులు, సుప్రసిద్ధ రచయిత జిఎస్ చలం గారికి, ఈ కార్యక్రమంలో చాలా మంది గురుతుల్యులైన సాహితీవేత్తలు, సుప్రసిద్ధులు ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి దిశానిర్దేశం చేస్తూ అంతర్జాలంలో ఒక ప్రామాణికమైన సాహిత్య విశ్లేషణ జరగటానికి ప్రధాన కారకులైన గురుగారు ఆచార్య రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారికి, నిర్వాహకులు ఆనంద్ గారికి, అలాగే మా అన్నగారు సుప్రసిద్ధ సాహితీవేత్త ఆచార్య వెలమల సింహన్న గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న అరసం మిత్రులందరికీ, మిగతా మిత్రులందరికీ కూడా నా నమస్కారం, జై భీములు. చాలా సంతోషం. ఇవాళ మా గురువు గారి సాహిత్య చరిత్ర మీద నేను మాట్లాడటం, ఆ సభకు మా చలం అధ్యక్షత వహించటం, దాదాపు 89 ప్రాంతానికి చలం నన్ను తీసుకెళ్ళాడు. అప్పుడు మాషార్తో ఉన్న వాతావరణం, ఆ సాహిత్య వాతావరణం, డాక్టర్ దేవి దీక్షితులు గారి సాహచర్యం, ఆ విశేషాలన్నీ చెప్పారు. నా గురించి ఆత్మీయంగా పరిశీలన చేశారు. మేము ఇలా మీ ముందు మాట్లాడటానికి నేను గాని చలం గాని సాహిత్యంలో సాహిత్య విద్యార్థులుగా, రచయితలుగా ఉండటానికి బేస్ పొన్నూరు సంస్కృత కళాశాల. ముఖ్యంగా మా గురుగారు డాక్టర్ కత్తి పద్మారావు గారితో పాటు చాలా మంది, ప్రభాకర శ్రీకృష్ణ భగవాన్ గారు, వేదాల సీతారామాచార్య గారు, చాలా మంది ఉన్నారు. ఇవాళ రాజపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రస్తావించిన విషయాలు కూడా ఇవాళ చాలా అవసరం. ముఖ్యంగా అన్నగారు పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావటం అరసానికే కాదు, మిగతా మిత్రులందరికీ కూడా చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. పోయినసారి విమర్శ మీద నేను మాట్లాడిన సభకు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నేను కూడా ఈ అంతర్జాలం ద్వారా డాక్టర్ పెనుగొండ లక్ష్మీనారాయణ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ అంబేద్కర్ మీద జరుగుతున్న భౌతిక తాత్విక దాడుల నేపథ్యంలో ప్రరవే ఒక గొప్ప చారిత్రాత్మకమైనటువంటి అంబేద్కర్ రచనల విశ్లేషణ ధారావాహిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది ఇవాళ అది చాలా గొప్ప కార్యక్రమం. ఈ సందర్భంగా నేను ప్రరవేని కూడా అభినందిస్తూ ఉన్నాను. అది చాలా విలువైన ధారావాహిక, మనందరం భావించాల్సిన అవసరం ఉంది, వాటిల్లో పాల్గొనాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఇవాళ
తెలుగు సాహిత్య చరిత్ర డాక్టర్ కత్తి పద్మారావు గారు. మనందరికీ ఇవాళ కత్తి పద్మారావు గారు ఒక ప్రత్యామ్నాయ సాహిత్య విజ్ఞాన సర్వస్వం అనొచ్చు. అంటే ఇవాళ వారంలో 4 వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ సామాజిక, రాజకీయ పరిణామాల మీద విశ్లేషణాత్మకంగా రాయటంతో పాటు కవిత్వం కూడా నిరంతరం రాస్తూ ఉన్నారు. ఇప్పటికీ 95కు పైగా పుస్తకాలు రాశారు. భారతదేశంలో అంటే దాదాపు ఇంత విస్తృతమైనటువంటి అనేక అంశాలలో 95 గ్రంథాలు రాసిన వాళ్ళు మనకి మృగ్యం. అంటే కవిత్వము, విమర్శ, పరిశోధన, చరిత్ర, సంస్కృతి, తత్వశాస్త్రము, అలాగే ఇటీవల ప్రపంచ మేధావుల వ్యక్తిత్వ వికాస స్ఫూర్తిని చాటుతూ అనేక పుస్తకాలు కావచ్చు. అలాగే రాజ్యాంగం మీద, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద, ఫూలే మీద రాసినటువంటి పుస్తకాలు కావచ్చు. అటు భారతీయ సంస్కృతిలో స్త్రీ కావచ్చు, పితృస్వామ్య సంస్కృతిలో స్త్రీ. ఇవాళ అస్తిత్వ ఉద్యమాలకు, అటు స్త్రీవాదానికి, ఇటు దళితవాదానికి, మిగతా వాదాలకి ఒక అద్భుతమైనటువంటి ఒక సాహిత్య ఆలంబనగా గురుగారు ఉన్నారు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అంతదాకా ఈ భూగోళమ్మునకు అక్కివెట్టేదని అని దాశరథి అన్నట్టుగా ఇవాళ ఈ భూగోళానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాత్విక చైతన్యాన్ని అందిస్తున్నటువంటి గొప్ప రచయిత, చరిత్రకారులు మా గురుగారు కత్తి పద్మారావు గారు. నాది తాత్విక విప్లవం, జీవన్మరణాల మధ్య ప్రభవిస్తున్న ప్రజ్వలనాలు నా అక్షరాలకు ఆయువులు, అమృత నిశ్యందమైన వాక్కులు నాకు నా తల్లి నుంచి నేను నా తల్లి నుంచి తీసుకున్నాను, ఔషధపు కట్టలు కట్టే వైద్య శాస్త్రం నా సాహిత్యంలో ఉంది అని గురుగారు పద్మారావు గారు చెప్పారు. కాబట్టి ఆయన ఒక సామాజిక వైద్యుడు, సామాజిక శాస్త్రవేత్త. వారు తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథాన్ని ఇవాళ మనం విశ్లేషించుకుందాం. పద్మారావు గారు 81లోనే సాంఘిక విప్లవ రచయితలు. సంస్కృత కళాశాలలో చదువుకోవడం, అక్కడే అధ్యాపకుడుగా ఉండటం వల్ల నిరంతర అధ్యయనము, బోధన, అధ్యయనము, అధ్యాపనము ఈ రెంటి వల్ల సంస్కృత కళాశాలలో తన్ను తాను పుటం పెట్టుకునే అవకాశం వారికి వచ్చింది. అలా ఆయన కవితా సంపుట్లు ఉన్నాయి. అలాగే ఇవాళ మనకి విమర్శ వ్యాసాలు కానీ చూస్తే తెలుగు సాహిత్య చరిత్ర కంటే ముందు ఒక రచయితకు ఒక పరిణామ క్రమం ఉంటుంది. ఒక పుస్తకం హఠాత్తుగా హై జంప్ లాగా ఒక పుస్తకం రాదు. ఆ పుస్తకానికి నేపథ్యంలో పరిణామ క్రమం ఉంటుంది. కాబట్టి ఆ పరిణామ క్రమాన్ని చూసినట్టయితే గురుగారి తెలుగు సాహిత్య చరిత్ర పుస్తకానికి మొట్టమొదట తెలుగులో సాంఘిక విప్లవ రచయితలు అంటే వేమన దగ్గర నుంచి, పోతులూరు దగ్గర నుంచి జాషువా వరకు భౌతికవాద దృక్పథంతో రాసినటువంటి రచయితల విశ్లేషణ 81లోనే వచ్చింది. తర్వాత దళిత సాహిత్య వాదం జాషువా సామాజిక తత్వము, అలాగే బీసీల సామాజిక చరిత్ర సాహిత్యము, జాషువా సామాజిక విప్లవము, సంత్ రవిదాస్ భక్తి కవిత్వోద్యమం. ఇవి ప్రధానంగా ఈ పుస్తకానికంటే తెలుగు సాహిత్య చరిత్ర రాయటానికంటే ముందు ఉన్నటువంటి విమర్శ పుస్తకాలు. కాబట్టి పద్మారావు గారు ఈ తెలుగు సాహిత్య చరిత్ర రాద్దామని వారు రాయలేదు. పద్మారావు గారే ముందు మాటలో చెప్పుకున్నారు. నడుస్తున్న చరిత్ర పత్రికలో భాష మీద, అలాగే మిగతా సమకాలీన సాహిత్య వాదాల మీద రాసినటువంటి వ్యాస పరంపరని అది తెలుగు సాహిత్య చరిత్రగా 2016లో ముద్రించడం జరిగింది. అంటే సాంకేతికంగా ఇది తెలుగు సాహిత్య చరిత్ర కాకపోయినప్పటికీ కూడా తెలుగు సాహిత్య చరిత్ర ఏ దిశగా జరగాలి అనేటువంటి ఒక దిశానిర్దేశం దీంట్లో ఉంటుంది. అంటే ఇది ఒక కేవలం సాహిత్య చరిత్ర అని మనం చెప్పలేకపోయినప్పటికీ కూడా
సాహిత్య చరిత్ర రచనకు ఒక మార్గనిర్దేశకంగా మనకి ఉంటుంది. మనకి కందుకూరి దగ్గర నుంచి ఆచార్య వేలమెల్ల సింహన్న వరకు మనకు తెలుగులో చాలా సాహిత్య చరిత్రలు వచ్చాయి. ఒంగూరు సుబ్బారావు గారు కావచ్చు, తర్వాత మనందరికీ తెలుసు పింగళ దివాకర్ల, ఇంద్రగంటి, కురుగంటి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ సాహిత్య చరిత్ర కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్రకి ప్రత్యామ్నాయంగా తెలంగాణ సాహిత్య చరిత్ర కూడా వస్తున్నటువంటి పరిణామాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇది ఒక గుణాత్మకమైనటువంటి ఒక అంశం. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు కావచ్చు, ముదిగండ సుజాత రెడ్డి గారు కావచ్చు, అంటే తెలంగాణ ఉద్యమం తెలుగు సాహిత్య మూలాలని పునర్మూల్యాంకనం చేసింది. తెలుగు భాషా సాహిత్యాల అస్తిత్వాన్ని తెలంగాణ ఉద్యమ ప్రభావం ద్వారా ఆ మూలాలని పునర్నిర్వచించారు తెలంగాణ సాహిత్యవేత్తలు. ఈ కోణంలో తెలంగాణ సాహిత్య చరిత్ర కూడా వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో గురువు గారు 2016లో తెలుగు సాహిత్య చరిత్ర అనే పుస్తకాన్ని తీసుకురావటం జరిగింది. శివసాగర్, తెలుగు సాహిత్యంలో కొన్ని ఖాళీలు మిగిలిపోయాయి, ఆ ఖాళీలను సమర్థవంతంగా భర్తీ చేసే శక్తి దళిత బహుజన రచయితలకే ఉంది అని శివసాగర్ 1996లో ఏకలవ్య ఇంటర్వ్యూలో చెప్పారు. నా ప్రజలే సోషలిస్టు సమాజాన్ని నిర్మిస్తారు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లుగా దళిత బహుజన శక్తులే తెలుగు సాహిత్యంలో మిగిలిపోయిన ఖాళీలను సమర్థవంతంగా పూరిస్తారు అనేటువంటి మాట శివసాగర్ అన్నాడు. అలా తెలుగు సాహిత్య చరిత్రలో మిగిలిపోయిన ఖాళీలను, పూరించవలసిన ఖాళీలను పద్మారావు గారు ఈ పుస్తకం ద్వారా మనకి తెలియజేశారు. ఇది చాలా బృహత్ గ్రంథము. మనకి అందరూ చూసే ఉంటారు. దీని మీద కొంత చర్చ కూడా జరిగింది. దాదాపు 556 పేజీల పుస్తకం. దీంట్లో చెప్పినట్టుగానే భాష, సామాజికత, కులాధిపత్యం ఈ త్రిముఖీన విశ్లేషణ ఈ తెలుగు సాహిత్య చరిత్రలో మనకు కనబడుతుంది. కులాధిపత్య, కుల నిర్మూలన పోరాటాల నేపథ్యంలోంచి తెలుగు సాహిత్యాన్ని చూడటం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన తాత్విక చైతన్యం ప్రాతిపదికగా తెలుగు సాహిత్య మూలాలను విశ్లేషించటం, అలాగే దళిత బహుజనుల వ్యవహారిక కోణంలోంచి తెలుగు భాష యొక్క అస్తిత్వాన్ని విశ్లేషించటం, అలాగే సామాజిక శాస్త్రాల భూమికగా అణగారిన వర్గాల జీవన దృష్టితో ఈ పుస్తకం మనకి తెలుగు సాహిత్య చరిత్ర అనేది మనకి కనబడుతుంది. ముఖ్యంగా తెలుగు సాహిత్య చరిత్రల మీద అరసం వారు ఈ అంతర్జాల కార్యక్రమాన్ని నిర్వహించటం, ఇది బహుశా ఇంతకుముందు అన్ని తెలుగు సాహిత్య చరిత్రల మీద సమగ్రంగా చర్చ జరగల. ఇలా ఒక ధారావాహిక లాగా అనేక వ్యాసాల్లో సాహిత్య చరిత్ర స్వభావం ఎలా ఉంటుందో రాశారు. కానీ కాబట్టి విమర్శ మీద అరసం అంతర్జాల వేదిక ద్వారా చేసిన కార్యక్రమాలు కానీ, తెలుగు సాహిత్యం ప్రాతిపదికగా కేవలం ఈ విశ్లేషణ కార్యక్రమాలు కానీ, ఇవి ఈ తరానికి, ఈ తరం విశ్వవిద్యాలయాల్లో పరిశోధకులకు ఒక డిజిటల్ రెఫరెన్స్ లాగా ఉపయోగపడుతుంది. ఏ సాహిత్య చరిత్ర ఏ కోణంలోంచి జరిగింది, దాంట్లో ప్రతిపాదించబడిన అంశాలు ఏంటివి, కోణాలు ఏంటివి అనేవి ఒక గంట ఉపన్యాసంలో విద్యార్థులు కానీ ఈ వీడియోస్ కానీ చూస్తే వాళ్ళకి అనేక అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పాఠ్య పుస్తకాలలో లేని అంశాలు, తరగతి గదుల్లో పరిశోధకులు, ఎంఏ తెలుగు విద్యార్థులు, మిగతా రచయితలు టెక్స్ట్ బుక్స్ లేని అంశాలు ఈ సాహిత్య చరిత్రలో మనకి కనబడతాయి. కాబట్టి దీంట్లో మాషారు 42 అంశాలని తీసుకున్నారు. దీంట్లో బహుజన సాహిత్యము, దళిత సాహిత్యము, దళిత స్త్రీల గురించి వచ్చినటువంటి సాహిత్యము, ముస్లిం మైనారిటీ సాహిత్యము, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వెలువడిన సాహిత్యాన్ని కూడా ఈ తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో గురువు గారు విశ్లేషించారు. సింహన్న గారు కూడా ఈ రీసెంట్ పరిణామాల వరకు దళిత స్త్రీవాద మినీ కవిత, ప్రక్రియాపరంగా కూడా మినీ కవిత వరకు, నానీల వరకు చెప్పారు. ప్రధానంగా గురువు గారు దీంట్లో
తెలుగు భాష ప్రాచీనత, శాసనాల ఆధారంగా ప్రాచీన మూలాలు ఎలా తెలుసుకోవాలి, ఇవన్నీ మన గతంలో భాషా చరిత్రలో కానీ అలాగే తెలుగు సాహిత్య చరిత్రలో కానీ వచ్చినటువంటి అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి. అలాగే ముఖ్యంగా మౌఖిక భాష, లిఖిత భాష, ఎలా లిఖిత భాష మౌఖిక భాష కంటే ఎందుకు విశిష్టంగా విమర్శకులు చెప్పారు, మౌఖిక భాష యొక్క ఔన్నత్యం ఏంటి, మౌఖిక మూలాలు తెలుగు సాహిత్యానికి ఎలా ప్రాతిపదికగా ఉన్నాయనే విషయాలను దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే బ్రాహ్మణ వ్యతిరేక పోరాటంలో శూద్రులు నిర్వహించినటువంటి పాత్ర, అలాగే నన్నయ్య, నన్నచోడుడు, పాల్కురికి సోమనాథుడు, వీళ్ళ ముగ్గురిని, వాళ్ళ ముగ్గురు యొక్క భాషా దృక్పథాన్ని, వాళ్ళ కేంద్రంగా జరిగిన చర్చల్ని గురువు గారు ఈ పుస్తకంలో కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే సామాజిక మాండలికాలు, పలుకుబడులు, తెలుగు భాషోద్యమం యొక్క కర్తవ్యాలు, ఇవాళ భాషోద్యమం ఏ దిశగా నడవాలి, భాష ఎవరిది, భాష మూలాలు ఎక్కడి నుంచి అందిపుచ్చుకోవాలి, కాబట్టి ఎలా దళిత బహుజన వర్గాల నుంచి ఆ పారిభాషిక పదాలను కానీ మిగతా నుడికారాన్ని, సామెతల్ని ఎలా అందిపుచ్చుకోవాలి, అలాగే పాటల్లో ముఖ్యంగా తెలుగు సాహిత్య చరిత్రలో పాట మీద జరగాల్సినంత చర్చ జరగలేదని కాసిం లాంటి వాళ్ళు ఇప్పటికీ కూడా విమర్శిస్తూ ఉన్నారు. అది వాస్తవం కూడా. దీంట్లో పాటలో సామాజిక మూలాలు, సాహిత్య విలువలు తెలంగాణ పాటలో ఎలా ఉన్నాయో కూడా గురుగారు దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే బ్రౌన్ సాహిత్య కృషి, ఇవన్నీ కూడా మనకి గతంలో ఉన్నప్పటికీ కూడా తనదైన దృక్పథంలోంచి గురుగారు దీంట్లో విశ్లేషించడం జరిగింది. అలాగే ఒక తులనాత్మక విశ్లేషణ కూడా జాషువా, తుమ్మల, దువ్వూరి వీళ్ళ పద్య కవిత్వం మధ్య వారి సామాజిక నేపథ్యాల కోణంలో ఉన్నటువంటి ఆ తులనాత్మక విశ్లేషణ కూడా మనకు దీంట్లో స్పష్టంగా కనబడుతుంది. అలాగే సాంఘిక విప్లవ రచయితల్లో ఉన్న ఆ వ్యాస సంకలనంలో ఉన్న వ్యాసాలని మళ్ళీ కొంత మార్చి ఈ పుస్తకంలో కూడా ఆ వ్యాస పరంపరని త్రిపుర్నేని కావచ్చు, జాషువా కావచ్చు, చలం కావచ్చు, శ్రీశ్రీ కావచ్చు, వాటిని అన్నింటి కూడా చెప్పడం జరిగింది. అలాగే అనుభూతి కవిగా ఉన్నటువంటి తిలక్, తెలుగు సాహిత్యంలో అనుభూతి కవిగా మనందరికీ తెలిసి ఆ కోణంలో తిలక్ని విశ్లేషించారు. ఆయనలో అభ్యుదయ కవిత్వోద్యమంలో తిలక్ యొక్క పాత్ర ఏంటి, అలాగే శివసాగర్, కొల్లూరి ఇనాక్, పాపినేని, శిఖామణి, మద్దూరి, ఆశారాజు, శాంతినారాయణ, వీళ్ళ వరకు గురుగారు ఈ తెలుగు సాహిత్య చరిత్రలో విశ్లేషించడం జరిగింది. అంటే నన్నయ్యని, పాలకురికి సోమనాథుడిని ఎంత అభిమానంగా, ఎంత విశ్లేషణతో వివేచించారో అలాగే మద్దూరి నగేష్ బాబు కవిత్వాన్ని కూడా దీంట్లో విశ్లేషించడం కనబడుతుంది. అంటే ప్రాచీన, ఆధునిక, సమకాలీన సాహిత్యాల్లో ప్రముఖులుగా ఒక నిర్మాణాత్మకమైన, భరితమైనటువంటి, విశిష్టమైనటువంటి పాత్ర పోషించినటువంటి రచయితల గురించి విశ్లేషణ మనకి తెలుగు సాహిత్య చరిత్రలో ప్రధానంగా కనబడుతుంది. దీంట్లో నన్నయ్య కంటే పూర్వమే దళిత సాహిత్య మూలాలు ఉన్నాయి. మౌఖిక సాహిత్యంలో పేరు సాంకేతికంగా మౌఖిక సాహిత్యమే కానీ అదంతా దళిత బహుజనుల సాహిత్యమే. దళిత బహుజనుల సాహిత్యం మీద, ముఖ్యంగా మౌఖిక సాహిత్యం మీద జరగాల్సినంత చర్చ జరగలేదని గురుగారు ఆరోపించడం జరిగింది. దీంట్లో సామాజిక దృక్పథం, చారిత్రక దృక్పథం, భాషా దృక్పథం, ఈ 3 కోణాలని ప్రధానంగా గురుగారు దీంట్లో చెప్పడం జరిగింది. తెలుగు సాహిత్యంలో బ్రాహ్మణవాద ఆధిపత్యంతో పాటుగా కొన్ని సందర్భాలలో శూద్ర కులాల ఆధిపత్యం సాగుతూ వచ్చింది అని దీంట్లో చాలా ఆరోపణలు చేశారు. అంతకుముందు సాహిత్య చరిత్రకారుల, విమర్శకుల పరిమితుల్ని ప్రశ్నించారు. కాబట్టి దీంట్లో వ్యాసాలు కొన్ని సమీక్షాత్మకంగా ఉంటాయి, కొన్ని విశ్లేషణాత్మకంగా ఉంటాయి, కొన్ని పరామర్శలాగా ఉంటాయి, కొన్ని చారిత్రాత్మకమైన, సంచలనాత్మకమైన ఆరోపణలతో కూడి దీంట్లో వ్యాసాలు మనకి కనబడతాయి. లిఖిత సాహిత్యవాదులు మౌఖిక సాహిత్య సంప్రదాయాల మీద దాడి జరిగింది. ఆ దాడి జరగటం వల్ల తెలుగు సాహిత్యానికి చాలా అన్యాయం జరిగింది అని గురుగారు పద్మారావు గారు దీంట్లో ప్రధానంగా
చెప్పటం జరిగింది. స్త్రీవాద, దళితవాద సాహిత్య విస్తృతిని దీంట్లో ఆ పునాదుల నుండి చర్చించడం మనకు కనబడుతుంది. చాలా మంది రాసిన తెలుగు సాహిత్య చరిత్ర సాంప్రదాయక బ్రాహ్మణవాద ఆధిపత్య భావజాలాన్ని ప్రభావితం చేసే విధంగా ఉంది. ఆ సాహిత్య చరిత్రలో సామాజిక వ్యవస్థకు, సంస్కృతికి గాఢమైనటువంటి చూపు వాటి మీద ప్రసరించలేకపోయారు. ఆ లోటును ఈ గ్రంథం తీరుస్తుంది అని మాషారే తన ముందు మాటలో ఈ గ్రంథం యొక్క ప్రాధాన్యతని చెప్పుకున్నారు. అలాగే నిర్లక్ష్యం చేయబడినటువంటి అనేక సాహిత్య పార్శ్వాలను తడుముతూ వాటిని దృశ్యీభూతం చేస్తూ నేను ఒక నూతన దృష్టితో ఈ సాహిత్య చరిత్రను రాశానని తన ముందు మాటలో ఈ చరిత్ర గ్రంథం యొక్క విశిష్టతని, విలక్షణతని గురుగారు చాలా స్పష్టంగా చెప్పారు. మున్నుడి అని సామల రమేష్ బాబు గారు ఈ పుస్తకం యొక్క విశేషాన్ని, పద్మారావు గారి యొక్క విశ్లేషణ గరిమను దీంట్లో ప్రధానంగా సామల రమేష్ బాబు గారు కూడా చెప్పటం జరిగింది. సామాజిక చారిత్రక అన్వయంతో భాషా చరిత్రను చూడాల్సిన అవసరాన్ని విస్పష్టంగా పద్మారావు గారు ఈ పుస్తకంలో ఎత్తి చూపారు అని మున్నుడిలో సామల రమేష్ బాబు గారు చెప్పటం జరిగింది. కత్తి పద్మారావు గారు ప్రమాణబద్ధంగా రాసే రచయిత. సామాజిక తాత్విక దృక్పథంతో సత్యశోధన విస్పష్టంగా రాసిన గ్రంథం ఇది. సత్యశోధనతో విస్పష్టంగా రాసిన గ్రంథం ఇది. ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక యోధుడిగా పద్మారావు గారు ఈ నూతన తెలుగు సాహితీ దర్శనాన్ని దీంట్లో ఉల్లేఖించారు అని ఈ పుస్తకం యొక్క ప్రాధాన్యతని మున్నుడిలో సామల రమేష్ రావు గారు చెప్పడం జరిగింది. తెలుగు భాష ప్రాచీనత, తెలుగు గొప్పదనం, తెలుగు సాహిత్యం ఎదుగుదల, కాలానుగత పరిణామం నుండి వర్తమాన స్థితిని పరిశీలించడం వరకు దీంట్లో వ్యాసాలన్నీ కూడా సాగాయి. ఆ దిశగా ఈ పుస్తక రచన జరిగిందని సామల రమేష్ బాబు గారు దీంట్లో ఈ పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అలాగే తెలుగు సాహిత్య చరిత్ర అనే పేరుతో గురువు గారు దీంట్లో చాలా సుదీర్ఘమైనటువంటి పీఠిక రాశారు. దీంట్లో అరసం విరసం యొక్క పరిమితులు, అలాగే బ్రాహ్మణుల కంటే కమ్మ, రెడ్డి మేధావులు ఎలా వివక్షని చేశారు అనే విషయాలు కూడా దీంట్లో ఆయన చాలా సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు కూడా దీంట్లో చేశారు. ఫూలే అంబేద్కర్ ఎరుకతో భారతీయ వాంగ్మయం రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా గురుగారు ఈ పుస్తకంలో చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా దళిత స్త్రీ అంటే దళిత స్త్రీ భాషకు మూలము, తెలుగు భాషకు దళిత స్త్రీ ఒక నిఘంటువు లాంటిది, దళితులే తెలుగు భాష నిర్మాతలు అని పద్మారావు గారు దీంట్లో ప్రామాణికంగా నిరూపించడం జరిగింది. మనకి సంగీతమపి సాహిత్యం సరస్వత్యా స్తనద్వయం ఏకమాపాత మధురం అన్యదాలోచనామృతం అని మనకి ఉత్పత్తి శక్తుల ప్రతిభా సామర్థ్యాలను ఆధ్యాత్మిక శక్తులకు ఆపాదిస్తూ అనేక శ్లోకాలు మనకు తెలుగు సాహిత్యంలో వచ్చాయి. అంటే సాహిత్య మూలం, భాష మూలం అణగారిన వర్గాల్లో ఉంది అనే క్రెడిట్ ని అది ఆధ్యాత్మిక శక్తులకు ఆపాదించారు. కాబట్టి ఆ క్రమాన్ని పద్మారావు గారు దీంట్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అందుకని ఆయన దళిత స్త్రీ, బెస్త, శ్రామిక స్త్రీల కోణంలోంచి భాషను మనం అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందని పీఠికలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే దళిత గిరిజన సాహిత్యాన్ని, జానపద సాహిత్యాన్ని, అలాగే పెరియార్ ఉన్నటువంటి కాలంలో శ్రీశ్రీ ఉన్నప్పటికీ కూడా ఆ ప్రభావము, ఆ భౌతికవాద దృక్పథ ప్రభావము, కుల నిర్మూలన తత్వము శ్రీశ్రీ అందిపుచ్చుకోలేకపోయాడు అని పద్మారావు గారు ఆరోపించడం జరిగింది. అలాగే దళితుల యొక్క అలంకార శాస్త్రం భిన్నంగా ఉంటుంది, నాటక సాహిత్యాన్ని కూడా దళితులే బతికించారు అని పద్మారావు గారు పీఠికలో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. అలాగే తెలుగు భాష ప్రాచీనత చారిత్రక నిరూపణ అనేటువంటి ఈ వ్యాసంలో
భాషా చరిత్రకు సామాజిక చరిత్రకు సమన్వయం లేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి తెలుగు సాహిత్యంలో. ఈ అన్వయంతో భాషా చరిత్రను చూడాల్సినటువంటి అవసరం ఉందని పద్మారావు గారు ప్రత్యేకంగా చెప్పటం జరిగింది. ముఖ్యంగా జానపద సాహిత్యంగా పేరు పెట్టి నిజమైన తెలుగు భాషలో ఉన్న యక్షగానాలు వీటన్నిటినీ కాల నిర్ణయాలు సరిగా చేయకపోవడం, వాటిని సంస్కృతేతరమైన జానపదుల భాషలుగా, గాథలుగా, పాటలుగా వాటిని తోసివేయటం పెద్ద నష్టాన్ని కలుగజేసింది అని పద్మారావు గారు అంటారు. ముఖ్యంగా జానపద సాహిత్యం మీద కృషి చేసిన వారు బ్రాహ్మణుల్లో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి భారత సామాజిక చరిత్ర మీద అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా జరిగింది అని పద్మారావు గారు దీంట్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక ఐతరేయ బ్రాహ్మణు నుంచి తెలుగు జాతి ప్రస్తావన ఉంది. అలాగే ఇవన్నీ కూడా మనకి తెలుగు సాహిత్య చరిత్రలో మిగతా గ్రంథాల్లో వచ్చినటువంటి అంశాలు. ఆంధ్రులు తమిళుల కంటే పూర్వము, అలాగే నాగులు ఆంధ్రులు, నాగ జాతి దళితులే కాదు ఆంధ్రులు కూడా నాగులే అనే అంశాన్ని కూడా పద్మారావు గారు ఈ పుస్తకంలో చెప్పటం జరిగింది. అలాగే తెలుగు భాష సాహిత్యము శాసనాల సమన్వయంతో ప్రాచీన మూలాలు ఎలా ఉన్నాయో దీంట్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా నన్నచోడుడు, నన్నయ్య వాళ్ళ పరిమితులు, కందుకూరి వీరేశలింగం గాని మిగతా వాళ్ళు కానీ నన్నయ్య యొక్క పరిమితులను ఎలా విశ్లేషించారు, నియోగి వైదిక కోణంలోంచి ఎలా నన్నయ్యను విశ్లేషించడానికి ప్రయత్నం చేశారో పద్మారావు గారు దీంట్లో చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. తెలుగు సాహిత్యంలో వేములవాడ భీమకవిని ఆయన కేవలం చాటు కవిగానే మాత్రమే ఆయన పైన ముద్ర వేశారు. వైదిక నియోగ భేదాలతో తెలుగు సాహిత్య చరిత్ర మనకు కనబడుతుంది అని స్పష్టంగా పద్మారావు గారు చెప్పటం జరిగింది. అలాగే వారు జీవి సుబ్రహ్మణ్యం గారి అంశాలని ప్రస్తావిస్తూ కందుకూరి వీరేశలింగం గారు నన్నయ్య సమకాలీనైన కవులను అణగద్రొక్కి పైకి వచ్చాడని, చివరికి వారి గ్రంథాలు చించివేయడం, తగలబెట్టడం చేశాడని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా వేములవాడ భీమ కవి నన్నయ్య కాలంలోనే చాలా గొప్ప కవి అని, ఆయన రాజసన్మానం ఎక్కడ పొందాడో అని, ఆయన ఎక్కడ పొందుతాడో అని ఆయన గ్రంథాలను తగలబెట్టించాడని, అలాగే అధర్వణాచార్యుల పట్ల వ్యవహరించాడని నన్నయ్య గారి గురించి వీరేశలింగం గారు చాలా స్పష్టంగా వీరేశలింగం గారి చేసినటువంటి అంశాలని దీంట్లో ప్రస్తావించారు. వేములవాడ భీమ కవిని ఒక చాటు కవిగా ప్రచారం చేసి నన్నయ్యనేమో ఆకాశానికి ఎక్కించాడు. బ్రాహ్మణుల్లో ఉన్న శాఖా భేదాలతో పాటు రాజాశ్రయానికి సంబంధించిన ఎంతో పోరాటం జరిగింది. రాజు తన ఆశ్రయం పొందటమే కాక రాజు దగ్గర సంపదను కొల్లగొట్టుకోవడంలో కూడా వీరు పోటీ పడ్డారు. మొత్తం భారత అనువాదంలో భారత ఆధిపత్యాన్నే కాకుండా పాండవులు బ్రాహ్మణులను గౌరవించేవారు కాబట్టి, వారికి దానాలు ఇచ్చేవారు కాబట్టి, వాళ్ళు కౌరవుల కంటే మంచి వాళ్ళు అన్నట్టు నన్నయ్య చిత్రిస్తూ వచ్చాడు అని ఇలాంటి అంశాలు దీంట్లో పద్మారావు గారు ప్రస్తావించారు. ముఖ్యంగా నన్నయ్య కంటే నన్నయ్య కంటే ముందు నిర్వహించినటువంటి పాత్ర గురించి కూడా దీంట్లో పద్మారావు గారు ప్రస్తావించారు. అలాగే పాల్కురికి సోమనాథుడి యొక్క సామాజిక విప్లవాన్ని, పాల్కురికి సోమనాథుడి యొక్క కుల నిర్మూలన అంశాలు, శివకవుల్లో కుల వ్యతిరేక అంశాలు ఎలా ఉన్నాయి, సామాజిక సమానత్వానికి మొట్టమొదటిసారిగా పిలుపునిచ్చిన వాళ్ళు శివకవులే అనేటువంటి అంశాన్ని కూడా పద్మారావు గారు పాల్కురికి సోమనాథ కవి సామాజిక విప్లవం అనే గ్రంథంలో చాలా స్పష్టంగా పేర్కొనటం జరిగింది. అలాగే పాల్కురికి సోమనాథుడు అచ్చమైన తెలుగు భాషకి పట్టాభిషేకం చేశాడు, దేశీ సంప్రదాయానికి పట్టాభిషేకం చేశాడు. కాబట్టి మార్గ కవిత్వాన్ని సాహిత్య విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు ఎక్కువగా గ్లోరిఫై చేశారు. దేశీ సాహిత్యాన్ని అంతగా పట్టించుకోలేదు అనే కంప్లైంట్ కూడా పద్మారావు గారు
ఈ పుస్తకంలో చేయటం జరిగింది. అలాగే సోమనాథుడి యొక్క భాషా విప్లవ దృష్టిని కూడా పద్మారావు గారు ఈ పుస్తకంలో విశ్లేషించడం జరిగింది. ఆయన సోమనాథుడు చిలుకూరి నారాయణరావు గారి అంశాన్ని ప్రస్తావిస్తూ కోట్ చేస్తూ దీంట్లో సోమనాథుడిని విశ్లేషించడం జరిగింది. ఎన్నెన్నో అపూర్వమైన పదాలు దొరికే గ్రంథాలను రచించిన సోమనాథుడు నిజంగా తెలుగు నిఘంటు కర్తలకు ఎంతో తోడ్పడ్డాడు. అయితే బహుజనపల్లి సీతారామాచార్యులు వారు తమ శబ్దరత్నాకరంలో పాలకురికి సోమనాథుణ్ణి 5వ రకం కవిగా వర్గీకరించారు. కవిత్వ విషయంలో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కానీ భాషా శాస్త్ర రచనకు నిఘంటు రచనకు తోడ్పడే సోమనాథుడు ఈ దృష్ట్యా ప్రథమ శ్రేణి రచయితే అవతాడు అని తెలుగు సాహిత్యంలో ప్రథమ శ్రేణి రచయితగా, అంటే సామాజిక విప్లవ కోణంలో తీసుకున్న పాలకురికి సోమనాథుడే ఒక గొప్ప కవి, భాషా కోణంలో తీసుకున్న పాల్కురికి సోమనాథుడే గొప్ప కవి. అలాగే నుడికారము, పలుకుబడులు, అణగారిన వర్గాల పాత్రల ద్వారా సాహిత్యాన్ని చెప్పడం అనేది కూడా పాలకురికి సోమనాథుడి యొక్క కృషిగా పద్మారావు గారు పాలకురికి సోమనాథుడిని విశ్లేషించడం జరిగింది 2016లో. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా పాలకురికి సోమనాథుడి మీద ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగింది. కె శ్రీనివాస్ కానీ, హనుమండ్ల భూమయ్య గారు కానీ పాలకురికి సోమనాథుడి మీద ప్రత్యేకంగా చర్చించినటువంటి సందర్భాలు కూడా మనకి ఉన్నాయి. తర్వాత సామాజిక మాండలికాలు, ఎర్రన వాళ్ళల్లో సామాజిక మాండలికాలు ఎలా ఉన్నాయి అనే అంశాలను కూడా పద్మారావు గారు దీంట్లో ప్రస్తావించడం జరిగింది. అలాగే ఉత్తరాంధ్ర భాష దృష్టితో వంగపండు కవిత్వాన్ని విశ్లేషించడం, ఉందర్రా మాలపేట దాంట్లో ఉన్నటువంటి భాషా దృష్టిని, ఉత్తరాంధ్ర మాండలిక భాష ఆ పాటలో ఎలా పోషించబడిందో పద్మారావు గారు దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే యానాదులు తెలుగు భాషకు ఆర్యులు, సామాజిక జాతుల్లో ఆ సామాజిక జాతుల్లో గొప్ప పద సంపద ఉంది అని, యానాదుల సామాజిక జీవన నేపథ్యంలో నుండి భాషని పరిపుష్టం చేసుకోవాల్సిన అవసరాన్ని కూడా పద్మారావు గారు దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే తెలుగు సాహిత్య చరిత్ర, విమర్శ, బ్రాహ్మణవాదం అనేటువంటి దాంట్లో కూడా పద్మారావు గారు బ్రాహ్మణవాద సాహిత్య విమర్శకులు, సాహిత్య చరిత్రకారులు తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ఈ అణగారిన వర్గాల సాహిత్యాన్ని ఎలా విస్మరించారో ఈ వ్యాసంలో పద్మారావు గారు చెప్పటం జరిగింది. అలాగే మత విద్వేషం సాహిత్యానికి ఎంత నష్టం చేసిందో కూడా దీంట్లో చెప్పడం జరిగింది. అలాగే బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమంలో శూద్రులు, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని మొట్టమొదటిసారిగా ప్రశ్నించింది శూద్రులు, త్రిపురనేని రామస్వామి చౌదరి కావచ్చు. అలాగే దక్షిణాంధ్ర సాహిత్యాన్ని ఒక హీన సాహిత్యంగా, చీకటి యుగంగా దాని మీద ముద్ర వేశారు. నిజానికి దక్షిణాంధ్ర సాహిత్యంలో ఎంతో మంది అణగారిన వర్గాల సాహిత్యం ఉంది అని పద్మారావు గారు దీంట్లో నిరూపించడం జరిగింది, దక్షిణాంధ్ర సాహిత్యం అనేటువంటి ఆ వ్యాసంలో. తర్వాత త్రిపురనేని తిరుగుబాటు, హేతువాద కోణంలో ఆయన సూత పురాణాన్ని విశ్లేషించడం, అలాగే త్రిపురనేనిలో ఉండేటువంటి కుల స్వభావాన్ని, త్రిపురనేని యొక్క భౌతికవాద దృక్పథాన్ని గురించి విశ్లేషించడంతో పాటుగా త్రిపురనేనికి ఉన్నటువంటి కుల స్వభావాన్ని కూడా పద్మారావు గారు దీంట్లో చెప్పటం జరిగింది. అలాగే ఆరుద్ర సాహిత్య రచనలో జాషువాని విశ్లేషించడంలో, జాషువా యొక్క పాత్రను నిర్ధారించడంలో ఆరుద్ర తప్పటడుగులు వేశాడు. ఆయన కేవలం దువ్వూరు రామరెడ్డి లాంటి స్థాయి కవిగా, మిగతా పద్య కవుల్లో ఒక కవిగా మాత్రమే ఆరుద్ర జాషువాని చూశాడు. జాషువా ప్రత్యేకమైన విశిష్టమైన పద్య నిర్మాణ శిల్పాన్ని ఆరుద్ర పసిగట్టలేకపోయాడు అనేటువంటి అంశం కూడా ఆరుద్ర పాక్షిక దృష్టి అని చెప్పడం జరిగింది. అలాగే చలం యొక్క పరిమితులు, శ్రీశ్రీ విప్లవ కవిత్వం అంశాలను కూడా, అలాగే శ్రీశ్రీ పరిమితులను కూడా దీంట్లో చెప్పటం జరిగింది. హిందూ సాహిత్యంలో ఉన్నటువంటి ఆ కులాధిపత్య స్వభావం మీద శ్రీశ్రీ చేయాల్సినటువంటి తిరుగుబాటు చేయలేదు అని కూడా శ్రీశ్రీ మీద
పద్మారావు గారు విమర్శ చేయటం జరిగింది. అలాగే తెలంగాణ సాహిత్య పోరు గురించి దీంట్లో తెలంగాణ సాహిత్యం గురించి కూడా ప్రత్యేకంగా పద్మారావు గారు విశ్లేషించడం జరిగింది. బిఎస్ రాములు గారి కథా సాహిత్యం కావచ్చు, అలాగే రాయలసీమ సామాజిక కోణంలోంచి రాయలసీమ కవుల్ని, ముఖ్యంగా విశ్వమానవ కవి అయినటువంటి వేమనని రాయలసీమ సామాజిక నేపథ్యంలోంచి విశ్లేషించడం కూడా మనకి ఈ పుస్తకంలో కనబడుతుంది. వేమనని భారతదేశ ప్లేటో వేమన గురించి ప్రత్యేకంగా చెప్పటం జరిగింది. ఇక అలా ప్రాంతీయ సాహిత్యాలు, ఇవాళ జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర సాహిత్యం గురించి, రాయలసీమ సాహిత్యం, ఆ మాండలిక స్వభావాలు, ఆ భాష యొక్క ప్రత్యేక విశిష్టత అంశాలను రాయలసీమ సాహిత్య నేపథ్యము, రాయలసీమ సామాజిక ఘర్షణ, అలాగే ఉత్తరాంధ్ర సాహిత్యము, తెలంగాణ సాహిత్య పోరు, ఈ 3 వ్యాసాల్లో 3 ప్రాంతాల యొక్క కవుల రచనల విశ్లేషణ, ముఖ్యంగా ఆ ప్రాంత భాషా మూలాలని ఆయా కవులు ఎలా పట్టుకొని సాహిత్యాన్ని రాశారు అనే అంశాలను కూడా గురువు గారు దీంట్లో ప్రస్తావించడం జరిగింది. తర్వాత బహుజన కవిత విప్లవం మనకి 80వ దశకం తర్వాత మనకి 30వ దశకం ఎంత ప్రాధాన్యత కలిగినదో, హంగ్రీ 30s, అలాగే 80వ దశకం కూడా తెలుగు సాహిత్యంలో యాంగ్రీ 80s అనొచ్చు. కాబట్టి 80వ దశకం తర్వాత ఆ తెలుగు సాహిత్యం ఒక మలుపు తిరిగింది. అస్తిత్వ ఉద్యమాల వైపు స్త్రీవాదం కావచ్చు, దళితవాదం కావచ్చు. కాబట్టి మొదట్లో దళితవాదంలో భాగంగా బహుజన సాహిత్యం వచ్చినప్పటికీ కూడా తర్వాత బహుజన సాహిత్యం, ప్రత్యేకంగా బహుజన సాహిత్య ఉద్యమం వచ్చిందని పద్మారావు గారు బహుజన కవిత విప్లవంలో జూకంటి జగన్నాథం గారి దగ్గర నుంచి, అలాగే బోయి జంగయ్య కావచ్చు, గద్దర్ కావచ్చు, గోరటి వెంకన్న కావచ్చు, జూలూరి గౌరీశంకర్, అన్నవరం, తుమ్మల దేవరావు లాంటి సమకాలీన కవుల మీద కూడా దీంట్లో పద్మారావు గారు విశ్లేషించడం జరిగింది. ప్రాపంచిక లక్షణాలు ఉన్నటువంటి కవిగా గోరటి వెంకన్న గురించి పద్మారావు గారు చెప్పడం జరిగింది. అలాగే దళిత స్త్రీ కోణం గురించి చంద్రశ్రీ పాట ద్వారా చంద్రశ్రీ యొక్క పాత్ర గురించి, గోగుశ్యామల నల్లపొద్దు సంకలనం తెలుగు సాహిత్యంలో మిగిలిపోయినటువంటి అనేక స్త్రీల కోణంలోంచి ఎలా పరిపూర్ణమైనటువంటి సంకలనము గోగుశ్యామల సంకలనం గురించి కూడా పద్మారావు గారు చెప్పటం జరిగింది. అలా చాలా మంది కొత్త తరం కొలకలూరి స్వరూపరాణి గారి దగ్గర నుంచి, పాత తరం దళిత స్త్రీల దగ్గర నుంచి ఝాన్సీ కేవి కుమారి, చంద్రశ్రీ, గోగుశ్యామల, జూపాక సుభద్ర, చల్లపల్లి స్వరూపరాణి, ఇప్పుడు రాస్తున్నటువంటి సమకాలీన దళిత స్త్రీల కవిత్వం మీద కూడా తాజా ప్రతిపాదనలు, తాజా విశ్లేషణలు చేయటం దీంట్లో పద్మారావు గారు ఈ సాహిత్య చరిత్రలో మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. అలాగే దళితవాదానికి నేపథ్యంగా ఉన్నటువంటి డాక్టర్ బోయి భీమన్న, జాషువాల సాహిత్యాన్ని పద్మారావు గారు ఇంతకు ముందు అనేక పుస్తకాల్లో విశ్లేషించారు. దీంట్లో కూడా పద్మారావు గారు అంబేద్కర్ స్వరాన్ని బోయి భీమన్న ఎలా అందిపుచ్చుకున్నాడో, అంబేద్కర్ తాత్విక భావజాలాన్ని బోయి భీమన్న ఎలా తన రచనల్లో చెప్పాడో పద్మారావు గారు ప్రస్తావించడం జరిగింది. అలాగే దీంట్లో పాలేరు యొక్క సామాజిక శాస్త్రం పాలేరు నాటకంలో చాలా స్పష్టంగా ఉంది. ఈయన కన్యాశుల్కం కంటే కూడా ఉత్తమ నాటకం పాలేరు అనే ప్రతిపాదన పద్మారావు గారు చేయటం జరిగింది. దళిత ఉద్యమం వచ్చిన తర్వాత కారా కథలతో యజ్ఞం కథ, అలాగే ఊరబావి కథతో పోలుస్తూ విశ్లేషణలు మనకి వచ్చాయి. అలాగే అంతకుముందు ప్రసిద్ధ నాటకాలు, రచనలతో దళిత రచయితలు, సాహితీవేత్తలు రాసిన రచనలతో తులనాత్మక పరిశీలన చేయటం మనకు కనబడుతుంది. దీంట్లో కూడా కన్యాశుల్కం కంటే ఉత్తమమైన నాటకం పాలేరు అని పద్మారావు గారు దీంట్లో నిరూపించారు. ఈనాడు ఆంధ్రదేశంలో పౌరాణిక నాటకాల జోరు విపరీతంగా సాగుతుంది. ఆనాడు ఒక పక్క కురుక్షేత్రము, సత్యహరిశ్చంద్ర, చింతామణి, శ్రీకృష్ణ రాయబారము, గయోపాఖ్యానము వంటి నాటకాలు సంగీత అభినయపూర్ణంగా శ్రోతలను ఆకట్టుకుంటున్న రోజులు. మరొక పక్క పరిషత్ నాటకాలు. ఈ నాటకాల్లో పాలేరు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిపాదించిన విద్యా చైతన్యాన్ని ముందుగా దళిత బహుజనులు అందిపుచ్చుకోవాలి. కాబట్టి దళితుల విద్యా చైతన్యాన్ని 1930వ దశకంలోనే పాలేరు నాటకంలో బోయి భీమన్న గారు చెప్పడం జరిగింది అని కన్యాశుల్కం కంటే ప్రభావం రీత్యా, అంటే కన్యాశుల్కం వస్తువు పాత దాంట్లో ప్రభావిత నాటక శిల్పం గురజాడ ఒక గొప్ప ప్రత్యామ్నాయ నాటక శిల్పాన్ని అందించాడు కానీ కన్యాశుల్కం కంటే ప్రభావ రీత్యా పాలేరు గొప్ప నాటకం. పాలేరు చూసినటువంటి ఎంతో మంది, కాకి మాధవరావు గారు లాంటి ఎంతో మంది విద్యావంతులు మేము కలెక్టర్ అయి నేను చీఫ్ సెక్రటరీని కాదు, మాజీ చీఫ్ సెక్రటరీని నేను కాదు, నేను పాలేరు నాటకంలో వెంకన్నను అని కాకి మాధవరావు గారు లాంటి వాళ్ళు చెప్పటం కూడా మనం ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా పాలేరు నాటకాన్ని కన్యాశుల్కం కంటే ఒక విశిష్టమైన విభిన్నమైన నాటకంగా పద్మారావు గారు చెప్పటం జరిగింది. తర్వాత ఇక సమకాలీన కవులైనటువంటి తెలంగాణలో కూడా అంజయ్ కావచ్చు, అలాగే శివసాగర్ కావచ్చు. శివసాగర్ మీద కూడా దీంట్లో చాలా మంచి విశ్లేషణాత్మకమైనటువంటి వ్యాసం ఉంది. సాధారణంగా ఏ గతి రచించనేని సమకాలికులు మెచ్చరు అంటారు. ఒక్క ఆవంచ సోమసుందరు తర్వాత సమకాలీన రచయితల మీద రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు, జి లక్ష్మీనరసింహ గారు, తర్వాత విస్తృతంగా సమకాలీన అంటే తాజా తెలంగాణ కవుల మీద కూడా రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు రాశారు. అలా సమకాలీన కవుల మీద తనతో పాటు ఉద్యమంలో నాయకత్వం వహించిన కవుల గురించి చాలా నిజాయితీగా పద్మారావు గారు అంచనా వేశారు. దీంట్లో యుగ కవి శివసాగర్ అని ప్రస్తావించడం అనేది చాలా గొప్ప ప్రతిపాదన. కాబట్టి శ్రీశ్రీకి ఎక్స్టెన్షన్ శివసాగర్. శ్రీశ్రీ కంటే గొప్ప సామాజిక మూలాలను, విస్తృతమైనటువంటి సామాజిక మూలాలను అందిపుచ్చుకున్నటువంటి కవి శివసాగర్ అని పద్మారావు గారు దీంట్లో చెప్పటం జరిగింది. స్వయంగా పోరాటంలో పాల్గొని గొప్ప కవిత్వం రాసినటువంటి కవులలో భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే అరుదు. అలాంటి వాళ్ళల్లో శివసాగర్ మొట్టమొదటి వాడని అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు కూడా చెప్పటం జరిగింది. అలా శివసాగర్ నరుడో భాస్కరుడో కానీ ఆయన శివసాగర్ తాత్విక కవి. ఎలా ఆయన తాత్విక కవో మార్క్సిజము నుంచి అంబేద్కరిజం వైపు వర్గ కుల వివక్షల్ని ఆయన సమతౌల్యంతో ఎలా తీసుకొచ్చాడో పద్మారావు గారు శివసాగర్ యొక్క కవితా విశ్లేషణలో చెప్పటం జరిగింది. అలాగే ఇనాక్ గారి యొక్క కథా శిల్పాన్ని గురించి కూడా పద్మారావు గారు దీంట్లో ప్రస్తావించారు. ఆయన బాణభట్టు, సంస్కృతంలో బాణభట్టు వచనం ఎలా ఉంటుందో అలాగే ఆచార్య కొలకలూరి ఇనాక్ కూడా తెలుగు బాణభట్టు అని దీంట్లో పద్మారావు గారు ప్రస్తావించడం జరిగింది. అలా మద్దూరు నగేష్ బాబు కవిత్వం, అలాగే ఆశారాజు కవిత్వం కావచ్చు, కులాధిపత్యాన్ని ధిక్కరించినటువంటి శాంతినారాయణ, ఇలా అనేక మంది కవుల మీద పద్మారావు గారు విశ్లేషణ చేయటం జరిగింది. చివరిగా మహాకవి జాషువా నేను అని జాషువా ప్రభావంతో పద్మారావు గారు సాహిత్యంలోకి ఎలా వచ్చారు, జాషువా గబ్బిలం ఆయనకి నిత్య పఠనీయ గ్రంథం ఎలా అయిందో అనేక అంశాలను దీంట్లో పద్మారావు గారు చెప్పటం జరిగింది. అలాగే ఆశారాజు కవిత్వం గురించి కూడా దీంట్లో విశ్లేషించారు. ముఖ్యంగా మద్దూరి నగేష్ బాబు ఇవాళ దళిత సాహిత్యంలో చాలా గొప్ప కవిగా, దళిత సాహిత్య ఉద్యమ స్ఫూర్తిని వాగ్దానం చేసిన కవిగా మద్దూరి నగేష్ బాబు ఉన్నాడు. జాషువా తర్వాత కులం రొంపిని ఎండగట్టిన బలమైన కవి మద్దూరి నగేష్ బాబు. అతడు ఒక అవిశ్రాంత ప్రేమికుడు, లోతైన స్నేహితుడు అని పద్మారావు గారు మద్దూరి యొక్క కవిత దృష్టిని చెప్పటం జరిగింది. ఇలా నన్నయ్య, నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు ప్రాచీన కవులు, త్రిపుర్నేని, జాషువా, చలము, శ్రీశ్రీ వాళ్ళ పరిమితులు, తరువాత బోయి భీమన్న, ఇనాక్ గారు,
తర్వాత మద్దూరి నగేష్ బాబు వరకు, నన్నయ్య నుంచి మద్దూరి నగేష్ బాబు వరకు ఈ తెలుగు సాహిత్య చరిత్రలో తెలుగు సాహిత్య చరిత్ర అనే పుస్తకంలో పద్మారావు గారు ఈ భాష, సామాజికత, కులాధిపత్యం అనే 3 కోణాల్లోంచి దీంట్లో విశ్లేషించటం జరిగింది. కాబట్టి మనకి తెలుగు సాహిత్య చరిత్ర ఎలా జరగాలో, ఏ దిశగా సాహిత్య చరిత్ర నిర్మాణం చేయాలో మనకు చాలా చర్చ జరిగింది. జీవి సుబ్రహ్మణ్య గారు లాంటి వాళ్ళు సాహిత్యంలో చర్చనీయాంశాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఏ సాహిత్యంలోనైనా రచనలు ఆయా కాలాలలోని సాంఘిక, ఆర్థిక శక్తుల ప్రేరణతో, ప్రతిఫలనంతో వెలువడుతుంటాయి. కాబట్టి మొదట సాంఘిక, రాజకీయ చైతన్య వికాస చరిత్రను నిర్మించి దానికి ప్రాతినిధ్యం వహించినట్లు వెలువడే సాహిత్యాన్ని చారిత్రక వాస్తవ దృక్పథంతో వ్యాఖ్యానం చేస్తున్నట్లు సాహిత్య చరిత్రలు రచించాలి అని ఒక ప్రతిపాదన మా గురుగారు జీవి సుబ్రహ్మణ్య గారు చేయటం జరిగింది. ఆ దిశగా సామాజిక, భాష ఈ 2 కోణాల దృష్టిలో తెలుగు సాహిత్యంలోని కొన్ని పార్శ్వాలను విశ్లేషిస్తూ రాసినటువంటి పుస్తకంగా మనం దీన్ని భావించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇవాళ వర్తమాన సాహిత్యంలో ప్రధాన సాహిత్య భావధారలైనటువంటి దళిత సాహిత్యము, బహుజన సాహిత్యము, దళిత స్త్రీల సాహిత్యము, తెలంగాణ సాహిత్యము, ఈ 4 సాహిత్యాల్ని ముఖ్యంగా ఆ అస్తిత్వ ఉద్యమాల కోణంలోంచి ప్రధానంగా తెలుగు సాహిత్యాన్ని పునర్మూల్యాంకనం చేయటం లేదా పునర్నిర్వచించటం, ప్రతిపాదించటం మనకి పుస్తకంలో స్పష్టంగా కనబడుతుంది. బోయి భీమన్న గారు ఒక సందర్భంలో ఒక మాట అన్నారు. ఆయన ప్రతిభ మట్టి వంటిది, పాండిత్యం కార్ఖానా వంటిది. మట్టిని ఆశ్రయించిన రైతు కూలీలే నిజమైన కళాకారులు. మట్టిని ఆశ్రయించిన రైతు కూలీలే నిజమైన సృష్టికర్తలు. తెలుగు సాహిత్యంలో ఈ పాండిత్యం అంటే కార్ఖానాలను పోషించుకుంటూ పోయారు, ఈ మట్టిని తొక్కేస్తూ పోయారు. అందుకనే తెలుగు సాహిత్యంలో మనకి మౌలికత దెబ్బతిన్నది అని పద్మారావు గారు బోయి భీమన్న చెప్పిన అంశాన్ని పద్మారావు గారి సాహిత్య చరిత్రలో రచనలో మనం ఆ దృక్పథాన్ని ఈ పుస్తకంలో చూడొచ్చు. కాబట్టి అటు ప్రాచీన సాహిత్య ధోరణులు, ముఖ్యంగా ఎలా నన్నయ్యను, నన్నచూడుని, పాలకురికి సోమనాథుడిని అర్థం చేసుకోవాలి, సామాజిక మాండలికాలని ఎలా మనం అర్థం చేసుకోవాలి, తెలుగు భాషను అణగారిన వర్గాల జీవన వ్యవహారంలోంచి తెలుగు భాషను ఎలా పరిరక్షించుకోవాలి, అస్తిత్వ ఉద్యమాల సాహిత్యం కేంద్రంగా, ప్రాతిపదికగా తెలుగు సాహిత్య రచన ఎలా జరగాలి అనేటువంటి అంశాలు ఈ పుస్తకంలో పద్మారావు గారు ప్రధానంగా వీటిని ఈ పుస్తకంలో చర్చించడం జరిగిందని తెలియజేస్తూ గురుగారు పద్మారావు గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి అరసం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రుడు కోటేశ్వరరావుకి ధన్యవాదాలు. ఇందులో ముందే తను చెప్పినట్లుగా ఒక పరిమితమైనటువంటి ఈ సమయంలో విస్తృతమైనటువంటి విషయాల్ని చర్చించడం సాధ్యం కాదు అన్నాడు. అది నిజం. కానీ ఈ పరిమిత సమయంలోనే చాలా విషయాలు కత్తి పద్మారావు గారు ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రకు సంబంధించినటువంటి ప్రతిపాదించిన అనేక అంశాల గురించి ఆయన ప్రస్తావించాడు. ముఖ్యంగా ఇప్పుడు కోటేశ్వరరావు మాట్లాడిన తర్వాత ఆయన ప్రసంగంలో హలో హలో ఆచార్యులు గారు మీరు మ్యూట్ చేసుకోండి. బంగారు మీరు క్యారీ ఆపానులేండి ఆయన్ని. ఓకే ఓకే, ధన్యవాదాలు. అయితే సాహిత్య చరిత్రలో మనకి చాలా కాలం నుంచి రాసిన వాళ్ళు ఉన్నారు. కవుల చరిత్ర నుంచి వీరేశలింగం గారు రాసినటువంటి కవుల చరిత్ర నుంచి నేటి వరకు చాలా మంది రాస్తున్నారు.
సాహిత్య చరిత్రని రాసినప్పుడు చరిత్ర నిర్మాతగా రాసే వ్యక్తి తాలూకా దృక్పథాన్ని బట్టి, అతడి సామాజిక నేపథ్యాన్ని బట్టి తప్పనిసరిగా ఆ కోణాన్ని మనం చూడవలసి ఉంటుందని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే తెలుగు సాహిత్య చరిత్రలో ఇంతవరకు రాసినటువంటి చరిత్రలన్నీ పరిశీలించినప్పుడు, తర్వాత అది ఆనంద్ గారు అది మ్యూట్ చేయండి, వాళ్ళు ఎవరో బట్ ఆనంద్ గారు. అయితే చరిత్రలో ప్రతిపాదించిన అంశాలని కాలానుగుణంగా ఒక పరిణామ క్రమంలో గనక మనం చూసినప్పుడు, చరిత్రలో జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉంటాయో అప్పుడు మళ్ళీ ఇంతకు ముందు చరిత్ర రాసినటువంటి ఎంత గొప్పవాళ్ళైనా సరే, కందుకూరు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మళ్ళీ దాన్ని మనం పునర్మూల్యాంకనం చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా ఏ ప్రతిపాదనలు అయితే వాళ్ళు చేశారో అవన్నీ కూడా మళ్ళీ చేర్పులకి మార్పులకి గురవుతాయని చెప్పి పద్మారావు గారు చెప్పారు. అయితే ఒక ప్రాంతాన్ని బట్టి, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి అంతవరకు విస్తృతికి లోనైనటువంటి మార్జినలైజ్ చేయబడినటువంటి కవుల తాలూకా ప్రాతినిధ్యాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది చాలా అవసరం అది. ఎందుకంటే అది కావాలని చేసినా, తెలియక చేసినా, తెలిసి చేసినా సరే అది పొరపాటు అది. అలాంటి విషయాల్ని ఆయన చాలా వరకు చాలా గట్టిగానే ఆయన ప్రస్తావించారు. ముఖ్యంగా ఇప్పుడు కోటేశ్వరరావు చెప్పినటువంటి అనేక అంశాలకు సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి దళిత సాహిత్యం కావచ్చు, స్త్రీవాద సాహిత్యం గురించి కావచ్చు, ఏదైనా సరే ఈ వాదాలు లేదా ఉద్యమాలు రాకముందు వాటికి సంబంధించినటువంటి తెలుగు సాహిత్య సాంస్కృత రంగంలో కత్తి పద్మారావు గారే ఒక బేస్, ఒక పునాది అనేది వేశారని నేను అనుకుంటాను. ఎందుకంటే మొదట ఆయన రాసినటువంటి కులం పునాదులైన పుస్తకం రాశారు మాస్టర్. తర్వాత సాంఘిక విప్లవ రచయితలు రాశారు. ఈ సాంఘిక విప్లవ రచయితలు రాసినప్పుడు ఆయన అందులో వేమన, కందుకూరి, గురజాడ, త్రిపురనేని, తాపి, జాషువా, చలం, కొడవటిగంటి, చెరబండ, శ్రీశ్రీ వీళ్ళ మీద ఒక విశ్లేషణ చేశారు. అప్పటికి మాకు ఈ పుస్తకం అచ్చవుతున్న క్రమంలో అందులో నేను కూడా ఉన్నాను. పొన్నూరులో మేము ఇంకా జాయిన్ అయినటువంటి ఏడాది అప్పుడది. ఆ సమయంలో చదువుతున్నప్పుడే ఆ నటరాజు ప్రెస్ లో అచ్చవుతున్నప్పుడు మేము అక్కడ ఉన్నాం, అందులో పాలు పంచుకోవడం కూడా జరిగింది. అది ఇది అప్పటికి మేకు సంస్కృత కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక రకమైనటువంటి కొత్త చూపునిచ్చినటువంటి పుస్తకం ఇది. అలాగే తెలుగు సాహిత్య లోకానికి కూడా అప్పటికి వేరే ఏ రకమైనటువంటి ఆలోచన, వేరే దృష్టి లేనటువంటి తెలుగు సాహిత్య లోకానికి కత్తి పద్మారావు గారు ఒక కొత్త చూపుని, ఒక దిశానిర్దేశాన్ని తన రచనల ద్వారా చేశారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ పుస్తకంలో ప్రస్తావించినటువంటి వ్యక్తుల గురించి. తర్వాత అంతవరకు హేతువాద సంఘంలో తను విపరీతమైనటువంటి తలమునకలుగా ఉన్న సమయంలో కారంచేడు సంఘటన జరిగిన తర్వాత, దళిత మహాసభ పెట్టిన తర్వాత కత్తి పద్మారావు గారి దానికి కార్యాచరణ పూర్తిగా మారిపోయింది. ఆయన కార్యాచరణ మారిన తర్వాత తెలుగు సాహిత్య రంగంలో కావచ్చు, తెలుగు సాంస్కృతిక రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, సాంస్కృతిక రంగంలో కావచ్చు, ఆయన తెలియకుండానే ఒక విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపించగలిగారు ఆయన. ఇప్పుడు మా వయసు ఉన్నటువంటి తెలుగు సాహిత్య రంగంలో కావచ్చు, దళిత కవులు కావచ్చు, రచయితలు కావచ్చు, వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి ఒక దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి, తన తాలూకా కార్యాచరణ ద్వారా చేసినటువంటి వ్యక్తి కత్తి పద్మారావు గారు. ఆయన రాసినటువంటి ఈ పుస్తకం ఇదే కాదు, ఇలాంటిది చాలా పుస్తకాలు. ముఖ్యంగా ఇందాకే మన మిత్రుడు చెప్పినట్టుగా ఒక వ్యక్తి రాసినటువంటి పుస్తకం ఆయన ఏ దృష్టికోణం నుంచి రాశాడు అనేది చాలా ముఖ్యం.
ఎందుకంటే ఆ దృష్టి కోణాన్ని బట్టి అందులో విస్మృతిలోనైనటువంటి అనేక అంశాలన్నీ బయటకు తీసి ఆయన చర్చకు పెట్టాడు. అందులో మీరు వేములవాడ భీమకవి అనేటువంటి వ్యక్తికి ఒక చాటు కవిగా ముద్ర వేయడం అనేది గాని, లేదా ఒక మర్రి చెట్టు ఉంటే మర్రి చెట్టు కింద అనేకమైనటువంటి మొక్కలు ఎదగనివ్వదనేటువంటి ఒక సామెత ఎలాగైతే నానుడు మనకుందో, అదే విధంగా గొప్ప ఒక 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 మహాకవి పేరుతో నన్నయ్య యుగము లేదా శ్రీనాథ యుగము లేదా ఇలా యుగా విభజన మహాకవులు చేసినప్పుడు ఆ మహాకవినే మనం ప్రధానంగా ప్రస్తావించడం తప్ప ఆ మహాకవితో పాటు ఆయన సమకాలికమైనటువంటి కవులను కూడా ఏదో నామమాత్రంగా ప్రస్తావించడం తప్పించి అందులో ఆ చిన్న కవి అయినప్పటికీ కూడా చాలా తక్కువగా రాసినప్పటికీ కూడా ఒక మహాకవి పేరు కంటే ఆయనతో సమానమైనటువంటి ఆ సృజనాత్మక శక్తి కలవాడని చెప్పి మనం గమనించాం. అలాంటి విషయాలన్నింటినీ కూడా కత్తి పద్మారావు గారు వెలికి తీసి ఆయన కంటే ఈయన ఎందుకు గొప్పవాడు, ఆయన విషయాలు చాలా విషయాల్ని మనకి తెలుగు సాహిత్య చరిత్రని మనందరం కూడా పునర్మూల్యాంకనం చేయవలసినటువంటి అవసరాన్ని ఆయన కల్పించారు. ఆయన ముఖ్యంగా మౌఖిక సాహిత్యం అంతా కూడా ఆ జానపద సాహిత్యం. ఆ జానపద సాహిత్యం కూడా జానపద సాహిత్యంలో కూడా చాలా మంది పరిశోధకులు అగ్రకులాలు చెందినవారు అవడం వల్ల వాళ్ళ అగ్రకులాలకు సంబంధించినటువంటి స్త్రీల పాటలు లేదా ఆ పాటలను అవే సేకరించగలిగారు. అట్టడుగు స్థాయికి సంబంధించినటువంటి స్త్రీల పాటలు, దళితులు ఎవరైతే వాళ్ళ మౌఖిక సాహిత్యం చాలా అపారమైనటువంటి దళిత సాహిత్యం ఏదైతే ఉందో అది కాలగర్భంలో కలిసిపోయింది. చాలా వరకు అది రికార్డు కాలేదనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం అది. అంటే పరిశోధకులు ఆ దళితులకు సంబంధించినటువంటి పాటలు సేకరించినప్పటికీ కూడా చాలా ఉపరితల అంశాలని తడమడమే జరిగింది తప్పించి లోతుకు వెళ్ళాలంటే ఆ దళితుల్లో పుట్టినటువంటి దళిత జీవితాన్ని అనుభవించినటువంటి పరిశోధనలు ఎవరైతే చేయగలరో తప్పించి మిగతా వాళ్ళు చేసే అవకాశం ఉండదని చెప్పి ఆయన చెప్పాడు. మనకు స్త్రీలు దళితులు చెప్పింది అదే కదా, మా బాధలు మేమే రాయగల తప్పించి వేరే వాళ్ళు రాయలేరని చెప్పి పరిశోధన అంతే. ఆ విషయం ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అలాగే జాషువా, తుమ్మల, దువ్వూరి వీళ్ళకి సంబంధించినటువంటి తృణాత్మకమైన అంశాన్ని చర్చించిన విషయాన్ని కూడా ఆయన కోటేశ్వర గారు బాగా ప్రస్తావించారు. అలాగే తర్వాత వచ్చినటువంటి ఇనాక్ గారు, తర్వాత శివసాగర్ గారు, వీళ్ళ దళిత కవులుగా మనం రచయితలుగా చూసినప్పుడు శివసాగర్ ఆయన నేపథ్యం ఏమిటి, ఆయన రాసిన శ్రీశ్రీ కంటే కూడా ఆయన కవిత్వం ఎందుకు గొప్పది అనేది. అలాగే ఇనాక్ గారి కథలు మిగతా కథకుల కంటే ఆయన సమకాలికుల కంటే ఇనాక్ గారి కథలు ఎందుకు గొప్పవి. తర్వాత వచ్చినటువంటి మద్దూరు నగేష్ బాబు లాంటి తర్వాత యువ కవులు చేసినటువంటి దళిత సాహిత్యంలో వాళ్ళు చేసినటువంటి ప్రాతినిధ్యం అలాంటిది, అది ఎంత గొప్ప కవిత్వం అనేటువంటిది అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలాగే నన్ను చోడుడు ఆ కాలం నటిగా ఉన్నటువంటి శివకవి యుగంలో ముఖ్యంగా పాల్కురికి స్వామినాథుడు అనేటువంటి కవిని గురించి చెప్పినప్పుడు పాల్కురికి అంటే ఒక కథ లేదా ఒక కావ్యం తీసుకుని వస్తువు, శైలి, శిల్పం అనేటువంటిది కాకుండా ఇంకా అనేకమైనటువంటి అంశాలను మన పరిగణలో తీసుకుంటే అందులో భాష, తర్వాత అందులో ఉన్నటువంటి నుడికారం, పలుకుబడులు, సంస్కృతి, చెప్పే విధానం ఇవన్నీ పరిగణలో తీసుకున్నప్పుడు పాల్కురికి ఎంత గొప్ప కవి, ఎంత దేశ కవి అంటే మనం ఒక కంట్రీ పోయిట్ అంటాం కదా, అలాగా ఒక అచ్చమైనటువంటి మన ఈ మట్టి మీద పుట్టినటువంటి ఆ మట్టి పరిమళాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి కవిగా ఆయన మనం చెప్పొచ్చు. అంటే ఈ మాస్టర్ చెప్పినటువంటి ఇవన్నీ మనం పరిశీలించినప్పుడు ప్రధానంగా ఒక మెయిన్ స్ట్రీమ్ అనేది మనకు అలవాటు అయిపోయి మనకు ఆ దృష్టిలోనే వెళ్తాం తప్పించి ఆ ప్రధానమైనటువంటి రహదారిలో వెళ్ళడమే కాకుండా ప్రధానమైన రహదారి పక్కన ఉన్నటువంటి ఆ పేవ్మెంట్ మీద ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తప్పనిసరిగా మనం గమనించవలసిన అవసరం ఉంది. మన వాళ్ళ పరిగణలో వాళ్ళ తాలూకా పరిస్థితులు కూడా మన పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే వాళ్ళని కూడా పరిగణలో తీసుకున్నప్పుడు మాత్రమే అది సమగ్రం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు మన కత్తి పద్మారావు గారు చెప్పినటువంటి విషయాన్ని కోటేశ్వరరావు ప్రస్తావించడం జరిగింది. దాంతో పాటు ఆయన రాసినటువంటి ముఖ్యంగా ఆయన మిగతా సాహిత్యకారులకి కత్తి పద్మారావు గారికి ఉన్న తేడాని కోటేశ్వరరావు ముందే చెప్పాడు ఆయన. ఎందుకంటే ఆయన
ఒక అధ్యాపకుడు, నిరంతర అధ్యయనశీలి, తర్వాత ఉద్యమాల్లో ఉన్నటువంటి వ్యక్తి, కార్యకర్త, ఇన్ని అంశాలు ఆయనలో ఉండబట్టి ఆయన రాసినటువంటిది ఏ ఒక్క సాహిత్య చరిత్ర అంటే ఒక గ్రంథమే కావక్కర్లేదు, అది ఒక వ్యాసం అయినా సరే అది తప్పనిసరిగా మనం దాన్ని పరిగణలో తీసుకోవాల్సి, దాన్ని చదివి ఆలోచించవలసిన అవసరాన్ని ఆయన కల్పించాడు. ఆయన రాసినటువంటి మొట్టమొదటి నాకు తెలిసి మాస్టర్ రాసినటువంటి పుస్తకం మేము చదువుకుంది జనగీతం అనేటువంటి ఒక వచ్చిన కవిత్వం రాశారు. మాకు అవన్నీ అప్పట్లో నోటికి వచ్చేవి, కంటతా వచ్చేవి. అలాగే ఆయన రాసినటువంటి మొట్టమొదటి పుస్తకం ఇది తిరిగిందిగానే సాంఘిక విప్లవ రచయితలు అప్పట్లో మాస్టర్ ఇచ్చినటువంటి పుస్తకం అనమాట. ఇది చదివిన తర్వాత సాహిత్యాన్ని ముఖ్యంగా నా వరకు నాకు ఇప్పుడు ఇది చదివినప్పుడు మనం ఎలా చదువుకోవాలి, ఒక కవిని మనం ఎలాగ అంచనా వేయాలి అనేటువంటిది ఒక ఏదో సనాతనమైనటువంటి ఒక సంప్రదాయ పద్ధతిలో చదవకుండా ఒక రచయితను మనం ఎలా చదవాలనేటువంటిది ఒక చూపునిచ్చినటువంటి పుస్తకం అప్పట్లో మాకు ఈ సాంఘిక విప్లవ రచయితలు అనేటువంటి మాస్టర్ రాసినటువంటి పుస్తకం అది. అలాగే ఆయన రాసినటువంటి దాదాపు 95 పుస్తకాలు రాశారని చెప్పి ఇప్పుడు మన కోటేశ్వరరావు చెప్పడం జరిగింది. అలాగే ఆయన రాసినటువంటి కవిత్వం, ముఖ్యంగా కత్తి పద్మారావు రాసినటువంటి కవిత్వం, ఆయన రాసినటువంటి ముఖ్యంగా ఆయన సాహిత్య నిర్మాణంలో భాగంగా అంబేద్కర్, పూలే గారుల తాలూకా ఆ చైతన్య స్రవంతి ఏదైతుందో, ఆ స్ఫూర్తి ఏదైతుందో, ఆ తాత్విక చింతన ఏదైతుందో దాన్ని ఆయన పరివ్యాప్తం చేయడానికి ఆయన మొత్తం ఈ జీవితాంతం చేసినటువంటి ఈ కృషి ఉందని చెప్పి కోటేశ్వరరావు మనకి వివరించే ప్రయత్నం చేశాడు. ఇంకా ఆ మౌఖిక సాహిత్యకు సంబంధించినటువంటి మనం కొత్త ఆలోచనలు తన తర్వాత ఇప్పుడు మనందరం చేయాల్సినటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో ఇంకా మనం ఆయన అటువంటి చూపించినటువంటి ఆ దృష్టిలోంచి మనం ఆలోచించి ఇంకా విస్తృతిలోనైనటువంటి, ఇంకా చరిత్ర పుటల్లో అట్టడుగున పడి కనిపించినటువంటి కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీస్తే తెలుగు సాహిత్య చరిత్ర మరింత పరిపుష్టమవుతుందని చెప్పి మాస్టర్ తారీఖు ఆలోచన. దానికి మనందరం పూనుకొని శ్రమపడవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మిత్రుడు కోయి కోటేశ్వరరావుకి ధన్యవాదాలు చెప్తున్నాను. తిమ్మన్న గారు తెలుగు సాహిత్య చరిత్రకారుడు, ఆయన ఏమని చెప్తారో అడగండి. సార్ నమస్కారం సార్. మాట్లాడండి సింహన్ గారు. సార్ నమస్కారం. అంటే మన సోదరుడు అధ్యక్షుడు చాలా చక్కగా చెప్పాడు చివరిలో. ఒకే ప్లాట్ లైన్ లో సాహిత్య చరిత్ర వెళ్ళడం వలన, కత్తి పద్మారావు ఇలాగ రాయడం వలన కొంత విలక్షణం ఉండడం వలన అది కాదు అని మన సోదరుడు పోయి చెప్పాడు. అందరూ ఒకే రకంగా సాహిత్య చరిత్ర రాయడం కూడా తప్పు. ఆల్రెడీ మనం అనుకుంటున్నాం సాంఘిక సామాజిక తెలుగు సాహిత్య చరిత్రలు రావాలని అనుకుంటున్నాం. దానికి పునాది మన డాక్టర్ కత్తి. ఆ కత్తి దానికి పునాదులు వేసాడు. ఆ రకంగా మనము తెలుగు సాహిత్య చరిత్రలో ప్రాంతీయతత్వం మీద కానీ, కులతత్వం మీద కానీ, సామాజిక తత్వం మీద కానీ 1000 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్ర రావాలి, వచ్చి తీరాలి. వాడు డాక్టర్ కత్తి పద్మారావు. ముందుగా పద్మారావు గారికి నమస్కారం, ఉపన్యాసం ఇచ్చినటువంటి మన సోదరుడికి నమస్కారం, కృతజ్ఞతలు. కానీ ఒక రోషానికి వస్తాండంతే మీ చేస్తారు. శెట్టి గారు మీరు మ్యూట్ చేసుకోండి. కాబట్టి తెలుగు సాహిత్య చరిత్రలు సామాజిక దృక్పథముతో రావాలి అనే దానికి కత్తి పద్మారావు గారు మంచి ఫౌండేషన్ వేశారని నేను అనుకుంటున్నాను సార్. ఆ దృష్టితో మనకి కావలసినవన్నీ తీసుకొని చాలా చక్కగా మనం రాయాలి. తెలుగు సాహిత్య చరిత్ర రావాల్సిందే సామాజిక, ఎందుకంటే కవి శిల్పము ఇది వర్ణనలో ఆ రూట్లో అయిపోయాయి. కాబట్టి మనం రావాలి, వచ్చి తీరాలి, అందులో డౌట్ లేదు. అవకాశం ఇచ్చినందుకు మీకు నమస్కారాలు.
అధ్యక్షుల వారు మల్లా మూర్శెట్టి గారు మీరు అన్మ్యూట్ అయ్యారు. సరే. చలం గారు సార్. ఇంకెవరైనా మాట్లాడతారో అడగండి. ఇప్పుడు సింహన్ గారికి ధన్యవాదాలు. ఆయన కూడా తెలుగు సాహిత్య చరిత్ర రాసి ఉన్నారు. ఇంకా మనం ఇప్పుడున్నటువంటి శ్రోతల్లో ఎవరైనా మిత్రులు మీ అభిప్రాయాల్ని, ఎందుకంటే ఈ మిగతా సాహిత్య చరిత్రలకి ఈ సాహిత్య చరిత్రకి తేడా ఉంది. ఆ తేడా ఏమిటో మిత్రుడు కోటేశ్వర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సుందరరావు గారు. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి. నమస్తే. కత్తి పద్మారావు గారి సాహిత్య చరిత్ర గురించి తమ్ముడు నమస్తే. కోటేశ్వరరావు గారు చాలా చక్కని ప్రసంగం చేశారు. అయితే దాంట్లో ఏమిటంటే కత్తి పద్మారావు గారు ఏ కవిని గురించి ఎటువంటి సూత్రీకరణలు చేశారో సంక్షిప్తంగానే ఆ సూత్రీకరణలు అక్కడక్కడ చెప్పి ఉంటే బాగుండేది. ఆయన కేవలం విశ్లేషణాత్మకంగానే తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు. అట్లా కాకుండా పద్మారావు గారి యొక్క వ్యాఖ్యలు ఎలా ఉన్నాయి, జాషువా గురించి ఏమి రాశాడు, భీమన్న గురించి ఏమి రాశాడు, పాల్కురి గురించి ఏమి రాశాడు, అట్లా వారిని గురించి వారి యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉందనేది కూడా కొంచెం అక్కడక్కడ చెప్పుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. సాహిత్యానికి చూపుని దిశానిర్దేశాన్ని చేసినటువంటి సరికొత్త సాహిత్య చరిత్ర కత్తి పద్మారావు గారిది. వారిని గురించి ప్రసంగించిన మా తమ్ముడు కోటేశ్వరరావు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. హలో మ్యూట్ కావాలి సార్. గురువు గారు మీరు పూనుకొని రాయొచ్చు కదా సార్ సాహిత్య చరిత్ర కొంచెం సమీక్షాత్మకంగా. ఎవరు అడుగుతున్నారు మిత్రమా? మిమ్మల్ని ఎందుకంటే దాని మీద అథారిటీ ఉంది మీకు. మంచి విమర్శకులు, సాహిత్యం అంతా చదివిన వాళ్ళు, మీరు